నమస్కారం. A6 న్యూస్ డిజిటల్ వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో నేడు యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం మరియు సన్మాన కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడింది. సామాజిక ఐక్యతను చాటుతూ రాజకీయంగా సంఘం పటిష్టత కోసం ఈ సమావేశం ఒక వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నూతన కౌన్సిలర్లను సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. 4వ వార్డు కౌన్సిలర్ కొండా శోభా సోమల్లు గారు, అలాగే 10వ వార్డు కౌన్సిలర్ నల్ల మధు గారిని యాదవ్ సంఘం నాయకులు శాలువాలతో సన్మానించి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వీరు భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువుగా ఉంటూ సేవలు అందించాలని ఆకాంక్షించారు. కూడా అభివృద్ధి చెందే ఉన్నాం, దాదాపుగా చెందుతున్నాం. విద్యలో కానీ, తర్వాత రకరకాలుగా ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో మనం బలోపేతంగానే ఉన్నాం. రాజకీయాలలో కూడా మనకంటూ ఒక స్థానం అనేటువంటిది ఉంటుంది. ఎమ్మెల్యేల స్థాయిలో చూసినా, తర్వాత ఇక్కడ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, మన మున్సిపాలిటీ ఇప్పుడు మొదటగా కులానికి శనార్థులు. మోత్కూర్ యాదవ్ సంఘం తరఫున ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పిలిచి యాదవ్ కులంలో గెలిచినందుకు సన్మాన కార్యక్రమాన్ని పిలిచినందుకు యాదవ్ సంఘం వారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జంగా సీనన్న గారికి, యాదవ్ సంఘం అధ్యక్షులు పురుల మల్లయ్య గారికి, ఉపాధ్యక్షులు సోనర్స్ గారికి, అలాగే ధర్మాపురం నుంచి వచ్చిన ఉపాధ్యక్షులు ఎనుగుల మల్లయ్య గారికి, అలాగే కమిటీ సభ్యులందరికీ, కులానికి అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోత్కూర్ మున్సిపాలిటీలో మన యాదవ్లు దరిదాపు లాస్ట్ టైం గెలిచినారు. మన యాదవ్ చాలా మంది గెలిచినారు. ఈసారి కూడా మేము 12 వార్డులలో ఇద్దరం గెలుపొందడం జరిగింది. ఇక్కడ యాదవ్ కులంలో ఒకటి ఉంది, మనం అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఉన్నాం. ఆస్తుల విషయాల్లో ఉన్నాము, అన్ని విషయాలలో ఉన్నాం ఆర్థికంగా. కాకపోతే రాజకీయంగా వెనుకబడి ఉన్నాం. మన దగ్గర ఉన్నది ఏంటంటే మనోడు అయిపోయినట్టు కొంచెం ఈశాభావం ఉంటుంది మన దాంట్లో. దాన్ని తగ్గించుకోవాలి. వారు వేరే కులస్తులు ఉన్నారు, వాళ్ళేమో ఫీలింగ్ తోటి మనోడు ఉన్నాయంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎంతసేపు చెప్పినా కూడా మా ఉండాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంది, కానీ మన కులంలో అది తక్కువ ఉంది. దయచేసి దీన్ని మనం పక్కన పెట్టి వాళ్ళలాగా మనం కూడా ఉంటే వాళ్ళు మనతో పోల్చుకుంటూ ఎందుకు పనికిరారు. ఏ కులస్తులు కూడా మన యాదవ్ కులం చాలా ఉన్నతమైన కులం, యదువంశ కులంలో పుట్టిన మన కులానికి చాలా విలువ ఉంది. ఏ కులానికి కూడా ఇంత విలువ లేదు సమాజంలో. కాబట్టి అన్ని రంగాలలో మనము ముందుండి ఈరోజు ఈ కౌన్సిలర్, గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు కాకుండా మంచి స్థాయి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ముందు చైర్మన్లు, అలాగే ఎమ్మెల్యే, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మన వాళ్ళు ఉన్నారు, తక్కువ ఉన్నారు. స్టేట్ వైజ్ చూసుకుంటే మన దాంట్లో. ఎందుకంటే మన యాదవులు ఎక్కడ ఉన్నా ఒక ఐక్యత ఉండాలి. సరే పార్టీలు ఉంటాయి, పార్టీలు అప్పుడు పార్టీలు అయిపోయినాక కూడా అందరం కలిసి ఉండాలి. యాదవ్ ఎవరు నిలబడ్డా, అవతలోడు వేరే వాళ్ళు ఉన్నా, యాదవులు నిలబడ్డా కంపల్సరీ పార్టీలు ఏది ఉన్నా యాదవ్ కులానికే మనం సపోర్ట్ చేస్తట్టు. సరే కొంతమంది వెళ్ళబోవచ్చు, ఎడ్యుకేషన్ ఉన్నా తెలిసి మనం